సో మీకు రామ్ గోపాల్ వర్మ ఫేమస్ అవునండి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మీకు కస్టమర్. అవును, కస్టమర్ కాదండి, మంచి ఫ్రెండ్. ఓకే నన్ను ప్రోత్సహిస్తారు. ఒక గంట లేట్ అయితే "ఏంటి రాలేదు ఇంకా ఫుడ్" అని అంటారు. ఓకే ఎక్కడికి వెళ్ళినా ఈ ఫుడ్ పట్టుకుని వెళ్ళిపోతారండి ఆయన. ఇప్పటికినా ఇప్పుడు కూడానండి, ఇప్పటికి 9 month 10 month అవుతుంది. ఆయన ఏ ప్రాబ్లమ్తో వచ్చారు మీ దగ్గరికి? అంటే ఏమి లేదండి, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవండి అతనికి. నేను బాగుండాలి, నీలాగా ఉండాలి. ఓకే ఎందుకంటే నాకు 56 సంవత్సరాలండి. దగ్గర సార్ కూడా అలాగే ఉంటుంది. కొంచెం బాగుండాలి అన్నారు, బాగున్నారండి. ఓకే అంటే ఇంతకుముందు ఆయన కూడా ఫేస్లో గ్లో ఇప్పుడు డిఫరెంట్ గ్లో కనిపిస్తుంది. ఇప్పటికి కొంచెం ఇష్టంగా తింటారండి ఆయన ఓకే. మన ఫుడ్ని. అంటే బయటకి వెళ్ళినా ఇదే తీసుకెళ్తారా? అంటే ఆయన అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది క్యారేజ్ పక్కన ఉంటుందండి ఆయన. అంటే హైదరాబాద్ కాకుండా ఆయన ముంబై వెళ్తుంటారు. ముంబై వెళ్తారండి, పొద్దున్న సాయంత్రం వస్తారు. లేదా 2 days అనుకోండి, నేను కుకీస్ ఉన్నాయండి, ఆ కుకీస్ ఇస్తాను, ఓకే. అయితే నచ్చు. సో వర్మ మీకు ఫిదా అయిపోయాడు. ఎవరికి తల ఉంచని వర్మ మీకు దగ్గర. అవునండి, అంటే మామూలుగా ఆయన అంటాడు ఫుడ్ నాకు అసలు అవసరం లేదు, నేను ఆకలేసి తింటాను లాంటి లేదు, ఫుడ్ నాకు అసలు అవసరమే లేదు. అలాంటి వర్మ మీ దగ్గరికి వచ్చి పర్టికులర్ ఫుడ్ తింటున్నాడు. ఇది చాలా మంది చూడండి. వర్మ చాలాసార్లు రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ మీద చాలా ఎక్సైటింగ్గా మాట్లాడాడు. నాకు అసలు ఫుడ్ అవసరం లేదు, ఏదో ఆకలేసి తింటాను, నాకు ఏ టేస్ట్తో పని లేదు, ఇలా చాలా చెప్పారు. అలాంటి వర్మ గారు ఇప్పుడు మన లక్ష్మణ్ గారి దగ్గరికి వచ్చి తల ఉంచి ఆయన ఏం పెడితే అది తింటున్నారు. ఎందుకు అదే చూడండి. సో మీకు లక్ష్మణ్ గారి గురించి ఆల్రెడీ తెలుసుంటే కనుక కామెంట్స్ చేయండి. ఆయన దగ్గర మీరు ఎవరైనా ఇలాంటి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా సరే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆయన కూడా చేరుతుంది. మరొక రకం మీకు కూడా ఒక ప్లస్ అవుతుంది. సో కంటిన్యూషన్ చూసుకుంటే మనం